కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు చాలామంది F1 వీసా నుంచి అప్లై చేసుకొని ఎంఎస్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉండవేమో, ఎట్లా సర్వైవ్ అవుతామో, అంత కష్టంగా ఉంది ఇప్పుడు అనే భయంతో ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ కూడా ఫుల్ డీటెయిల్డ్గా క్లారిటీస్ ఇవ్వడానికి అని చెప్పేసి మనకి హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్ మన ముందు ఉన్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నిజంగా ఈ ఎంఎస్ కోసం అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఒకప్పుడు అంటే అందరు అనుకునే వాళ్ళు ఈజీ అవుతుంది మాకు అని. ఇప్పుడు చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్కే అది. ఎంఎస్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వైవ్ అవ్వడం ఎలా, అసలు పార్ట్ టైం జాబ్స్ ఉండవు అంటున్నారు, ఎలా ఉండాలి మేము అనే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అక్కడికి F1 వీసా మీద మన స్టూడెంట్స్, అక్కడ పిల్లలు అక్కడికి వెళ్ళి జాబ్స్కి వెళ్తున్న వాళ్ళకి అంత పీర్ ప్రెషర్ ఫీల్ అయిపోవాల్సినంత ఇష్యూ ఏం లేదు భవ్య. అంటే అఫ్ కోర్స్ ట్రంప్ అన్నది ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద, తను తీసుకున్న వీసాస్ మీద కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడు కదా అని చెప్పి ప్రతిదీ స్ట్రిక్ట్గా ఉంటాడు, ప్రతిదీ మనకి ఇంకా అన్ని ఛాన్సెస్ క్లోజ్ అవుతాయి అనుకుంటే తప్పు. ఇప్పుడు F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళకి రెండు రకాల వాళ్ళకి ఈ పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి వాళ్ళకి. ఒకటి CPT, ఒకటేమో OPT. ఈ లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. CPT అంటే కరిక్యులర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్. అది అంటే వీళ్ళు చదువుతున్నప్పుడే ఆ కాలేజ్లోనే కరిక్యులం ఉంటుంది. OPT అంటే కనుక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ OPT అన్న దాంట్లో వీళ్ళు ఏంటంటే విత్ ఇన్ క్యాంపస్లో అనేకమైన జాబ్స్ ఉంటాయి. మనకి ఈ యూనివర్సిటీస్ అన్నవి మన ఉస్మాన్ యూనివర్సిటీ లాగానో, లేకపోతే ఇంకొక ఆంధ్ర యూనివర్సిటీ లాగానో అట్లా ఉండవు అక్కడ యూనివర్సిటీస్. యూనివర్సిటీస్ ఆర్ విత్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అంటే ఇప్పుడు నేను ఏదైనా సంపాదించాను అనుకోండి, నేను ఏదైనా సంపాదిస్తే అమౌంట్ ఎవరికి ఇస్తాను? నేను జనరల్గా ఇంట్లో నా పిల్లలకో భార్యకి. అక్కడ అట్లా ఇవ్వరు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చదివిన యూనివర్సిటీస్కి ఇచ్చేస్తారు. మిలియనీర్స్ అట్లా చాలామంది కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇచ్చేస్తారు వాళ్ళకి. అందుకే యూనివర్సిటీస్ సెల్ఫ్ సఫిషియెంట్. అక్కడ వాడు ఏమనుకుంటాడంటే వాడు ఏదో ఒక చిన్న కష్టం పడతాడు. ఆ కష్టం పడుతున్నటువంటి స్పియర్లో ఉండేటువంటి జోను ఎవరు పడకూడదంతా ఆస్తి ఇచ్చేస్తాడు. అవన్నిటితోటి OPT ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు. అందుకని ఎంప్లాయ్మెంట్ ఇష్యూకి వచ్చేసరికి ఏ యూనివర్సిటీస్ కూడా OPTని డిస్క్రైబ్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయనుకుంటే అది తప్పని చెప్పచ్చు. OPT ప్రోగ్రామ్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మన పిల్లల్ని ఇక్కడి నుంచి తయారు చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఏ పనైనా చెయ్యాలి. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ హౌస్ కీపింగ్ జాబ్ తప్ప ఏ జాబ్ అయినా నువ్వు రెడీ అవ్వాలని ప్రిపేర్ చేసి పంపించకపోవటం ఒక తప్పు. ఫస్ట్ నీకు అక్కడ 50 lakhs ఖర్చు అవుతాయి భవ్య. ఇక్కడ నుంచి అక్కడ చదివించాలంటే 50 lakhsని నువ్వు వెనక్కి తీసుకొచ్చేసేయాలి. వెంటనే నువ్వు 3 years నువ్వు ఉండేటువంటి 2 years తర్వాత 1 year 3 years నాకు వెనక్కి పంపించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి, పార్ట్ టైం పిల్లవాడు కోరుకునేవాడికి ఎప్పుడు కూడా దేనికైనా ఆడు ఏ జాబ్ ఇచ్చినా సరే రెడీగా ఉండి చెప్పు అని ఒక రకమైన సైకలాజికల్గా వీటికి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉండాలి. ఈ ఎంఎస్కి వెళ్ళాల్సినటువంటి పిల్లవాళ్ళు ఇప్పుడు బీటెక్ ఎంఎస్కి వెళ్ళాలంటే ఒక 1 year, ఒక 6 months అంతా రెడీ అవుతారు కదా. ముందు ఈ 6 months ఇక్కడ వాడు ఏదైనా పార్ట్ టైం చేయటం మొదలు పెట్టాలని నా ఉద్దేశం. ఇక్కడ హైదరాబాద్ అంటే కనీసం పార్ట్ టైం ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి పార్ట్ టైం చేయాలంటే సెలెక్టివ్గా మెనోలాగా నాకు ఇదే కావాలి అట్లా ఉండదు భవ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏమవుతాడు? నేను చాలా మంది చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏదో జాబ్ ఇస్తారు, ఆ జాబ్ వీడికి నచ్చని దానికి వీడు ఏదో ఫీల్ అయిపోతాడు, చాలా లో ఫీల్ అయిపోతాడు. నేనేంటి, నేను ఎంత జమీందారుని, నేను ఏంటి పని చేస్తున్నాను, ఇక్కడ బేకరీలో పని చేస్తున్నాను, ఏంటి నాకు ఈ పద్ధతి అని ఒక రకమైనటువంటి పర్వర్షన్లోకి వెళ్తాడు. అక్కడ మనకి ఈ కాలేజ్ తోటి ఎక్కువ సంబంధాలు అంటే ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ బంక్ కొట్టడం అనేది కామన్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలా బంక్ కొట్టి బయటకి గాలి తిరగటం అనేది కామన్. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కాషియస్గా కాలేజ్ తోటి అటాచ్డ్గా ఉంటే కనుక నీకు అనేక మంది నీకు హెల్ప్ చేస్తారు అక్కడ. ఇప్పుడు ఆ రకంగా నీకు 3 jobs ఉంటాయి అక్కడ. ఒకటి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్ ఒకటి, అండ్ ట్యూషన్ జాబ్ ఒకటి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ ఒకటి. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించినవి ఉంటాయి. అంతేకాకుండా నీ యూనివర్సిటీని
ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఆ యూనివర్సిటీకి అంబాసిడర్ కింద కూడా పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ యూనివర్సిటీని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ ఎవరైనా పేరెంట్స్ వస్తారు అనుకో, పేరెంట్స్ వస్తే ఇక పలానా వాడి దగ్గరికి వెళ్ళండి అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గర పంపిస్తారు. వాడు ఈ కాలేజ్ హిస్టరీ ఇదంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఇది అని మొత్తం క్యాంపస్ అంతా తీసుకెళ్ళి చూపిస్తాడు. టూరిస్ట్ లాగా టూరిజం డిపార్ట్మెంట్లో ఉంటాడు. లేదా ఆ కాలేజీలో క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో వెళ్ళి వర్క్ చేసే ఫెసిలిటీ. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్తుంది కాదు. మిగతా డిసిప్లిన్స్లో వాళ్ళు క్యాటరింగ్ సెక్షన్లోనో లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మాస్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ మా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, తప్పే ఉంది. ఫుడ్ చేయటం అనేది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్నప్పుడు ఏ వర్క్ చేసినా తప్పులేదు. నీకు టోటల్ ఎన్ని వర్కింగ్ అవర్స్ ఇస్తారు? 20 వర్కింగ్ అవర్స్ డే ఫర్ ఎ వీక్ ఇస్తారు నీకు. 20 వర్కింగ్ అవర్స్ అంటే ఏంటి? నీకు క్లాసెస్ ఎన్ని ఉంటాయి? 20 వర్కింగ్ అవర్స్ పర్ వీక్. మొత్తం అంతా కలిపి 40 వర్కింగ్ అవర్స్ పర్ వీక్ ఉంటాయి. ఈ 20 అవర్స్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాత్రమే నీకు పర్మిట్ చేస్తారు. అవర్కి ఎన్ని డాలర్స్ వస్తాయి నీకు? యావరేజ్ టు యావరేజ్ $20 వస్తాయి. ఈ $20 తోటి ఈ 20 అవర్స్ నువ్వు వర్క్ చేసి నువ్వు సంపాదించుకుని దాని ఇంటికి పంపించుకున్నావు, సేవింగ్స్ చేసుకున్నావు. తర్వాత ఈ ఎంఎస్ అయిపోయిన తర్వాత నీకు ఏదైనా కొంచెం జాబ్ రావటం కొంచెం లేట్ అయినా సరే అది నీకు హెల్ప్గా ఉంటుంది. లేదా సేవింగ్స్లో నువ్వు ఫైనాన్షియల్గా ఇక్కడ నుంచి నువ్వు పేరెంట్స్ నుంచి ఏమైనా ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి నువ్వు ఏమైనా అప్పు తీసుకొచ్చి చదువుకుంటాకు వస్తే కనుక రీపే చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓపీటీ ప్రోగ్రాంలో ఏంటంటే మెయిన్ ఈ ట్యూషన్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ నువ్వు చేస్తున్నప్పుడు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కింద లేదో చేస్తున్నప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ నువ్వు పొంది నీ సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. మనకి ఇక్కడ కాలేజ్ అయిపోయిందా, ఇంటికి వచ్చేసామా, కాలేజ్ అయిపోయిందా, ఏ పార్క్కి వెళ్ళావా, కాలేజ్ అయిపోయిందా, రిలీజ్ మూవీకి వెళ్ళావా, ఇంతే తెలుసు బీటెక్ స్టూడెంట్కి. అట్లా చదువుకుంటానికి వెళ్తే మాత్రం అది దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ గో టు అమెరికా. అమెరికా ఈజ్ నాట్ ఎన్ ఎంజాయ్మెంట్ జోన్. అమెరికా ఈజ్ వెరీ సీరియస్ జోన్. నీ కెరియర్ సెటిల్ అవడానికి వెళ్ళాల్సిన ప్రదేశం. నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఎంజాయ్ చేద్దామని కాదు, నువ్వు ఒక దేశానికి వెళ్తున్నావు అంటే చాలా నిబద్ధతతోటి ఒక డిసిప్లిన్ తోటి నువ్వు వెళ్ళాలి. నీ తల్లిదండ్రులు నీ మీద ఆశ పెట్టుకున్నారు. మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, నాకు ఓపీటీ రాలేదండి అని చెప్తే నాకు ఇవాళే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక పేరెంట్ నుంచి. మా వాడికి అందరికీ వచ్చేస్తుంటే మా అబ్బాయికి ఓపీటీ రాలేదండి. అందరికీ వన్ ఆఫ్టర్ అదర్ అందరికీ వస్తుంది. అక్కడే రాజకీయాలు ఉండవు, అక్కడేమి గివ్ అంటే ఎవరో పొలిటీషియన్స్ వచ్చేసి మావాడు ఓపీటీ కావాలని ఏం చెప్పరు. అందరికీ సీరియాటంగా వస్తుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. రావటం లేదు, లేట్ అయ్యిందంటే మీ వాడి యొక్క పెర్ఫార్మెన్స్లో ఎక్కడ లోపం ఉందని గ్రహించండి ఫస్ట్. అది ఓపెన్గా మీరు గ్రహించడంలో, మీరు యాక్సెప్ట్ చేయటంలో మీరు మీ పిల్లవాడిని చూజ్ చేసుకుంటానికి ఆస్కారం వస్తుంది. అండ్ త్రూ దిస్ ఐ డ్రీమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పేరెంట్స్, ఒకవేళ నీకు ఓపీటీ రాకపోతే దయచేసి బయట ఉండే ఎంప్లాయ్మెంట్కి మీ వాడిని పంపించకండి. పంపిస్తే సన్ విల్ బీ షూటెడ్ అవుట్ అండ్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. అక్కడ ఏదైనా యూనివర్సిటీ కంట్రోల్లోనే ఉంటుంది, యూనివర్సిటీలోనే నువ్వు అక్కడ వెళ్ళి వాళ్ళే వర్క్ ప్రొవైడ్ చేస్తారు. అంతేగాని పర్సనల్గా వచ్చేసేసి నేను బయట బేకరీలో పనిచేస్తాను లేకపోతే ఇక్కడ గ్యాస్ స్టేషన్లో చేస్తానంటే దొరికితే మాత్రం యువర్ కెరియర్ ఫర్ యువర్ ఇంటర్నేషనల్ టూర్ ఈజ్ ఎండ్. అంతేగాని అటువంటి తప్పుడు సలహాలు ఎవరు చాలా మంది చెప్తా ఉంటారు. ఏముంది దాని ఎవరు చూడరు, పట్టించుకోరు, బేకరీలో చేయండి లేకపోతే గ్యాస్ స్టేషన్లో చేయండి అని చెప్తారు. పేరెంట్స్ డోంట్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు గో దేర్ అండ్ చిల్డ్రన్ ఆల్సో డోంట్ గో దేర్. దయచేసి వెళ్ళకండి. ఉన్న ఆ పీరియడ్ ఏదైతే మీరు కాలేజ్ పీరియడ్ ఉందో తర్వాత మీరు కంటిన్యూషన్ 2 years ఏదైతే జాబ్ సర్చింగ్ ఏదైతే ఉన్నారో ఓపీటీ కంటిన్యూ అవుతున్నారో ఈ టైంలో మీరు చాలా సిన్సియర్గా వర్క్ చేయండి. దెన్ నాకు తెలిసినంత వరకు అమ్మ భవ్య టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సిన్సియర్గా పనిచేసినటువంటి స్టూడెంట్ కానీ సిన్సియర్గా పనిచేసినటువంటి ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు ఎటువంటి ఎంక్వైరీ రాలేదు. నాకు ఉన్న ఇన్నేర్స్ ఎక్స్పీరియన్స్ ఎవ్వరు నాకు ఫోన్ చేయలేదు. ఏదో కొంచెం జస్ట్ టైం పాస్ ఎంజాయ్ చేద్దాంలే అనుకున్న పాసిబుల్ అవ్వలేని వాళ్ళు కంగారు పడిపోయి చేసిన తప్పు వాళ్ళ దగ్గరే వస్తుంది. అందుకని మీ పేరెంట్స్ మీ పిల్లవాడు చెప్పింది కాదు, మీరు చూసుకోండి, వెరిఫై చేసుకోండి. అవసరమైతే ఒకసారి వెళ్ళండి, వెళ్ళి డబ్బు ఖర్చు అయితే అవుతుంది, వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూడండి. మీ పిల్లవాడు ఏదైనా ప్రీ ప్రెషర్ అయితే వెళ్ళండి, వెళ్ళి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. మోరల్ సపోర్ట్ ఎప్పుడు కాలేజ్ సెషన్స్ ఉంటాయి, కాలేజ్ కూడా సెషన్స్ తీసుకుంటుంది. అక్కడ ఉండేటువంటి డిజైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ డిజైనింగ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళమనండి, రెగ్యులర్ కాంటాక్ట్ అవ్వమనండి. ఇదంతా కాదు భవ్య, మన ప్రొఫెసర్స్ తోటి మంచి రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళే చూపించేస్తారు.
ముందు నీ క్లాస్లో ఉండేటువంటి ప్రొఫెసర్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోండి. వాళ్ళతో నువ్వు మంచి ర్యాపో పెట్టుకుంటే వాళ్ళే ఇచ్చేస్తారు. లైబ్రరీకి వెళ్ళిపోవచ్చండి, లైబ్రరీలో బోల్డ్ జాబ్స్ ఉంటాయి, బుక్ కీపింగ్ జాబ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు అనేకమైన జాబ్స్ అక్కడే దొరుకుతాయి. ఇవన్నీ చేయట్లేదు అంటే ఓపీటీ రావట్లేదు నా దృష్టిలో. అవును, అంటే ఒక్కటే డిపార్ట్మెంట్ దగ్గర ఒక దగ్గర కాకుండా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫే అంతా మనకి ఏదైనా సరే ఎక్స్ప్లోర్ చేస్తేనే కొత్త అవకాశాలు వస్తాయి. ఇన్ ద సేమ్ వే మనం చాలా కాషియస్గా ఉండాలి. ఇది రావట్లేదు కదా బయటికి వెళ్ళకుండా క్యాంపస్లో మనకున్న ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాలని అయితే మనకు సార్ చెప్తున్నారు. వీటినే మీరు కూడా ఫాలో అయితే హ్యాపీగా మీ వీసా ఉంటుంది, మీ కెరీర్ కూడా బాగుంటుంది. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ iDream.